హే గైస్ ఎలా ఉన్నారు? ఒకప్పుడు మన తెలుగు హీరోలు బాలీవుడ్లో ఏదైనా సినిమా చేస్తే అబ్బా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలో విలన్ రోల్ చేయడానికి కూడా వెనకాటం లేదు. ఇండియాలో నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది? ఒకప్పుడైతే ఈ ప్రశ్నకి సమాధానం బాలీవుడ్. ఇన్ఫ్యాక్ట్ హాలీవుడ్ వాళ్ళు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా అని మాత్రమే అనుకునేవాళ్ళు. దానికి తగిన కారణం కూడా ఉంది. 2014 టోటల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ తీసుకుంటే కేవలం బాలీవుడ్ నుంచి 43% బాక్స్ ఆఫీస్ రెవెన్యూ జనరేట్ అయితే తెలుగు ఇంకా తమిళ సినిమా ఇండస్ట్రీస్ రెండు కలిపి 36% రెవెన్యూ జనరేట్ చేశాయి. ఒకప్పుడు మన రీజనల్ సినిమాలు ఇండియా దాటి బయట దేశాలకి పెద్దగా వెళ్ళేవి కాదు. కానీ బాలీవుడ్ సినిమాలు చాలా వరకు వేరే కంట్రీస్లో చూసేవాళ్ళు. సో న్యాచురల్గా బాలీవుడ్ ఈజ్ ద నెంబర్ 1 ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. 2021 ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలు తీసుకుంటే తమిళ సినిమాతో కూడా సంబంధం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ హైయెస్ట్ పర్సంటేజ్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూని జనరేట్ చేసింది. 2021కి గాను తెలుగు సినిమాల నుంచి 1300 కోట్లు వసూలయ్యాయి. బాలీవుడ్ దీనిలో సగం కూడా జనరేట్ చేయలేకపోయింది. సో ఒకప్పుడు మొత్తం ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేసిన బాలీవుడ్ని వెనక్కి నెట్టి నెంబర్ 1 ఇండస్ట్రీగా ఎదుగుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇండియాలో హైయెస్ట్ రీచ్ ఉన్న బాలీవుడ్ని టాలీవుడ్ ఎలా వెనక్కి నెట్టింది? ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచానికి తెలిసేలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన మార్పులేంటి? ఫ్యూచర్లో బాలీవుడ్కి అందనంత ఎత్తులోకి టాలీవుడ్ వెళ్ళబోతుందా? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ గురించి ఈ రోజున ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం రాజమౌళి గారు. అందులో నో డౌట్. అఫ్ కోర్స్ రాజమౌళి గారికి ముందు గొప్ప గొప్ప డైరెక్టర్లు వచ్చారు, గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళింది మాత్రం రాజమౌళి గారు. అండ్ ఆయన తీసిన బాహుబలి ఇంకా RRR సినిమాలు. ఇన్ఫ్యాక్ట్ RRRని బాలీవుడ్ ఫిలిం అని తప్పుగా అనుకుంటుంటే స్వయంగా రాజమౌళి గారే ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఇది తెలుగు ఫిలిం ఫ్రమ్ సౌత్ ఇండియా అని చెప్పారు. బాలీవుడ్తో తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా మార్కెట్ని ఓపెన్ చేయడమే కాకుండా గ్రాండ్ స్టోరీ టెల్లింగ్, బ్రెత్ టేకింగ్ విజువల్స్తో ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ని సెట్ చేశారు. ఆ తర్వాత తాను సెట్ చేసిన బెంచ్ మార్క్ని తానే దాటుతూ RRR మూవీని తీశారు. బాహుబలితో ప్రపంచానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరిచయం అయితే RRRతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి అర్థమైంది. సో ఈ రోజున టాలీవుడ్ బాలీవుడ్కి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, బాలీవుడ్ని వెనక్కి నెట్టేసిందంటే దానికి మూల కారణం ఎస్ఎస్ రాజమౌళి గారు. టాలీవుడ్ బాలీవుడ్ కంటే పెద్ద ఇండస్ట్రీగా మారడానికి కారణం సినీ ఆడియన్స్ టాలీవుడ్ తీసే పాన్ ఇండియా సినిమాలకి అట్రాక్ట్ అవటం. అండ్ ఆడియన్స్ని మెయిన్గా అట్రాక్ట్ చేస్తుంది టాలీవుడ్ సినిమాల్లో ఉండే కంటెంట్ ఈస్ కింగ్ అనే థీమ్ని ఫాలో అవుతున్నారు తెలుగు మూవీ మేకర్స్. ప్రెసెంట్ ఏ డిగ్రీ చేసినా కానీ ఐటీ సైడ్ వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ చాలా ఉన్నాయి అండ్ వాటిల్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకోండి, ప్రెసెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కోర్స్ మాడ్యూల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్టాటిస్టిక్స్, పవర్ బిఐ, పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ ఎక్సెట్రా ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ అన్ని ఈ ప్రోగ్రాంలో కవర్ చేస్తారు. అబ్బో అయితే కోర్స్ ఫీజు ఎక్కువ ఉంటుందేమో అనుకోవద్దు. కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 రూపీస్ ప్లస్ GST. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ సెకండ్ది పే 40,000 ప్లస్ GST ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ CTCలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 26న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ప్రభాస్ కల్కి అనే తెలుగు సినిమాని 600 కోట్లు పెట్టి తీశారు. బట్ బాలీవుడ్ ప్రొడ్యూసర్లు వాళ్ళ హీరోస్ని పెట్టి 200-300 కోట్లతో సినిమా తీయడానికి ఆలోచిస్తున్నారు. కానీ అదే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తెలుగులో ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారు. అది తెలుగు మూవీస్ మీద వాళ్ళకి ఉన్న నమ్మకం. ఇన్ఫ్యాక్ట్ టాప్ 10 ఎక్స్పెన్సివ్ ఇండియన్ మూవీస్లో 6 సినిమాలు మన తెలుగు మూవీసే. ఇంతకుముందు పెద్ద హీరో ఉంటే చాలు, ఒక 2 కామెడీ సీన్లు, ఒక 4 మాస్ పాటలు పెడితే సినిమా మినిమం హిట్ అయిపోతుంది అనే స్టేజ్ నుంచి ఒక సినిమాలో హీరోని నెగిటివ్ షేడ్స్లో, అది కూడా శారీరక వైకల్యంతో చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్ పుష్ప. సో హీరో ఇమేజ్ కంటే కంటెంట్ని ఎక్కువగా నమ్ముతున్నారు తెలుగు మూవీ మేకర్స్.
బాలీవుడ్ విషయానికి వస్తే ఎవరో రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా కంటెంట్ని సెంటర్గా పెట్టి సినిమాలు తీయట్లేదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పూర్తిగా మారిపోయింది. తమ ఫేవరెట్ స్టార్ని స్క్రీన్ మీద చూడటం కంటే మంచి కంటెంట్ చూడటానికి ఎక్కువ శాతం ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. అలా ఇష్టపడే ఆడియన్స్కి తెలుగు సినిమాల్లో ఉండే కంటెంట్ నచ్చటంతో తెలుగు బాక్స్ ఆఫీస్ రెవెన్యూ బాలీవుడ్ రెవెన్యూని దాటేస్తుంది. ఇంతకుముందు బాలీవుడ్ టాప్ ఇండస్ట్రీగా ఉండటానికి ప్లస్ మిగతా ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి కారణం లాంగ్వేజ్. ఇండియాలో మోస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ హిందీ. సో న్యాచురల్గా తెలుగు సినిమాలతో కంపేర్ చేస్తే హిందీ సినిమాలు ఎక్కువ ప్లేసెస్లో రిలీజ్ అయ్యేవి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా మార్కెట్ పరిచయం అయిందో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది తొలగిపోయింది. బాలీవుడ్ ఓన్లీ హిందీ స్పీకింగ్ ఆడియన్స్ కోసం మాత్రమే సినిమాలు తీస్తుంటే టాలీవుడ్ మాత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ ఆడియన్స్ కోసం తెలుగు సినిమాల్ని ఆ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు గత కొన్నేళ్లలో టాలీవుడ్ లో వచ్చిన పాన్ ఇండియా సినిమాల్ని గనక మనం గమనిస్తే ఖచ్చితంగా ఆ సినిమాల్లో వేరే లాంగ్వేజ్ కి చెందిన టాప్ యాక్టర్ కి ఒక క్రూషియల్ రోల్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సలార్. ఈ సినిమాలో ప్రభాస్ హీరో. ప్రభాస్ ఫ్రెండ్ కమ్ విలన్ రోల్ ని మలయాళం సూపర్ స్టార్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్కి ఇచ్చారు. అఫ్ కోర్స్ పృథ్వీరాజ్ మంచి యాక్టరే, అందుకే ఈ రోల్ ఇచ్చారు. కానీ ఈ రోల్ పృథ్వీరాజ్ కి ఇవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదే మలయాళం మార్కెట్. మలయాళంలో పృథ్వీరాజ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో క్యారెక్టర్ పరంగా మంచి యాక్టర్ని పెట్టుకోవడం తో పాటు అటు మలయాళం మార్కెట్ని కూడా క్యాష్ చేసుకున్నారు. కానీ బాలీవుడ్ మాత్రం ఈ ఫార్ములాని ఇంకా నేర్చుకోలేదు. రీసెంట్గా సల్మాన్ ఖాన్ కిస్కా బాయ్ కిస్కీ జాన్ సినిమాలో ఇలా అటెంప్ట్ చేశాడు. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ గారికి ఈ సినిమాలో ఒక రోల్ ఇచ్చారనమాట. కానీ సినిమా మేకింగ్ ఇంకా స్టోరీలో పస లేకపోవడంతో ఆ అటెంప్ట్ ఫెయిల్ అయింది. వేరే లాంగ్వేజెస్ కి చెందిన స్టార్స్ ని సినిమాలో పెట్టుకోవడమే కాదు, సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ ని కూడా మిగతా లాంగ్వేజెస్ లో చేస్తున్నారు తెలుగు మూవీ మేకర్స్. ఊరికే సినిమా తీసి దాన్ని డబ్ చేసి వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ చేసాం అన్నట్లు కాకుండా ప్రతి లాంగ్వేజ్ లో ఇంటర్వ్యూలు ఇవ్వటం, ప్రతి ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ తో ప్రమోషన్స్ చేపించడం వల్ల టాలీవుడ్ మూవీస్ కి బాలీవుడ్ కంటే ఎక్కువ రీచ్ వస్తుంది. ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా మినిమం గ్యారంటీ హిట్ కొట్టడానికి ఒక సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ సినిమాలను తీసుకోండి. ఇక్కడ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి మూవీ ఫ్రాంచైజెస్ లైక్ జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాసిబుల్ లేదా సినిమాటిక్ యూనివర్సెస్ లైక్ మార్వెల్, డీసీ, స్టార్ వార్స్. అదే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ సెల్లింగ్ పాయింట్ సూపర్ స్టార్స్. ఇండియన్ ఆడియన్స్ రీసెంట్ టైంలో కంటెంట్కి బాగా ప్రిఫరెన్స్ని ఇస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి సూపర్ స్టార్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తున్నారు. ప్రజెంట్ కంటెంట్కి వాల్యూ ఇస్తున్నా కూడా అది వాళ్ళకి నచ్చిన సూపర్ స్టార్ కంటెంట్ అయితే 1-2 సార్లు చూడటానికి కూడా సిద్ధమైపోతున్నారు. అందుకే డైరెక్టర్స్ కూడా సినిమా లేట్ అయినా సరే మంచి కంటెంట్ని సూపర్ స్టార్స్తో తీయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే బాలీవుడ్లో ప్రజెంట్ ఉంది ముగ్గురు సూపర్ స్టార్స్: షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. మినిమం గ్యారంటీ వసూలు తీసుకుని వచ్చేది వీళ్ళు ముగ్గురే. రీసెంట్ టైంలో చూసుకుంటే ఈ ముగ్గురు పెద్దగా హిట్లు కొట్టలేదు. అఫ్ కోర్స్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఇంకా ఒకప్పుడు సూపర్ స్టార్ అయిన అక్షయ్ కుమార్ అదే పనిగా సినిమాలు అయితే తీస్తున్నాడు, కానీ అవి బాలీవుడ్లోనే సరిగ్గా హిట్ అవ్వట్లేదు. ఇంకా టాలీవుడ్ని ఏం డామినేట్ చేస్తాయి చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ప్రజెంట్ సినిమా ద్వారా కంటే విమల్ పాన్ మసాలా ద్వారా ఇండియా వైడ్గా ఎక్కువ పాపులర్ అయ్యారు. అదే తెలుగు సినిమాకి వస్తే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా మల్టిపుల్ సూపర్ స్టార్స్ ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు కొత్త సినిమా రిలీజ్ చేసినా అది ఖచ్చితంగా బాలీవుడ్లో హల్చల్ చేయక తప్పదు. జస్ట్ బాలీవుడ్డే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద సినిమా రాబోతుందంటే ఇండియా మొత్తం ఎక్సైట్మెంట్తో ఉంటుంది. బికాజ్ ఈ స్టార్స్కి ఓవరాల్ ఇండియాలో వచ్చిన క్రేజ్ అట్లాంటిది. టాలీవుడ్తో కంపేర్ చేస్తే సూపర్ హిట్స్ని అందించే సూపర్ స్టార్స్ బాలీవుడ్లో లేకపోవడం కూడా టాలీవుడ్ రైజ్ అండ్ రూల్కి కారణం. జస్ట్ సూపర్ స్టార్స్ ఉంటే ఇండస్ట్రీ టాప్లోకి వెళ్తుందా అంటే లేదు. సూపర్ స్టార్స్ని మంచి కంటెంట్తో స్క్రీన్ మీదకి తీసుకొని రాగలిగే టాలెంటెడ్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండాలి. అండ్ టాలీవుడ్లో అలాంటి డైరెక్టర్స్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో మనం ఆల్రెడీ ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మాట్లాడుకున్నాం. బాహుబలి, RRRతో టాలీవుడ్ సినిమా జెండాని ప్రపంచ సినిమా నడిబొడ్డులో ఎగిరేలా చేశారు. సో రాజమౌళి గారు అనే అతను లేకపోతే మన తెలుగు సూపర్ స్టార్స్కి ఇంత గుర్తింపు ఇప్పుడప్పుడే వచ్చి ఉండేది కాదేమో. అంతెందుకు చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారిని తీసుకోండి. ఒక టైంలో బాలీవుడ్ టాప్ యాక్టర్
యాక్టర్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ని వీళ్ళు తీసుకున్నారు. కానీ దానివల్ల వాళ్ళకి క్రేజ్ వచ్చింది, కానీ ఇండస్ట్రీ టాప్కి వెళ్ళలేదు. సో రాజమౌళి లాంటి డైరెక్టర్ వచ్చాక మన సూపర్ స్టార్స్కి రావాల్సిన గుర్తింపు వచ్చింది. ఇంకా రాజమౌళితో పాటు సుకుమార్, ప్రశాంత్ వర్మ, రీసెంట్గా కల్కి లాంటి సూపర్ విజువల్స్ ఉన్న సినిమా తీసిన నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, ఇలా చాలామంది మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్స్ మన దగ్గర ఉన్నారు. మన డైరెక్టర్స్ టాలెంట్ని చూసి బాలీవుడ్ హీరోస్ మన డైరెక్టర్స్తో సినిమాలు తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్, సందీప్ రెడ్డి వంగ స్టైల్ అండ్ మేకింగ్ నచ్చిన రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగతో యానిమల్ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు. నేను బాలీవుడ్ వాళ్ళు వరస్ట్ అనట్లేదు, వాళ్ళు అసలు ట్రై చేయట్లేదు అని అనట్లేదు, వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ టాలీవుడ్ వాళ్ళు మాత్రం వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ని తీసుకోండి. మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్లో తెలుగు డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ ప్రభాస్తో కలిసి కల్కి సినిమా తీశాడు, అది సూపర్ హిట్ అయింది. బట్ అదే ప్రభాస్ గారిని పెట్టి మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్లో ఓం రావుత్ సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ స్టోరీలో లోపం లేదు, డైరెక్టర్ విజన్లో లోపం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో తెలుగు డబ్బుడు మూవీస్ హిందీ వాళ్ళు తెగ చూసేవాళ్ళు. ఇక్కడ యావరేజ్గా ఆడి యూట్యూబ్లో హిందీలో డబ్ అయిన సినిమాలకి విపరీతంగా వ్యూస్ వచ్చేవి, లైక్ రెబల్, సీత, చెల్ మోహన్ రంగా. సో హిందీ ఆడియన్స్కి మన కంటెంట్ నచ్చుతుంది అని బాలీవుడ్ వాళ్ళకి అర్థమైంది. సో మన దగ్గర హిట్ అయిన సినిమాల్ని రీమేక్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ ఆలోచన బాగున్నా కానీ ఆచరణే సరిగ్గా లేకపోవడంతో రీమేక్స్ విషయంలో కూడా సక్సెస్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి రీమేక్లో మెప్పించిన షాహిద్ కపూర్ని జెర్సీ రీమేక్లో క్యాస్ట్ చేశారు. కబీర్ సింగ్లో సెట్ అయినట్టు షాహిద్ కపూర్ జెర్సీలో సెట్ అవ్వలేదు. సో ఎక్కడో బ్యాడ్ క్యాస్టింగ్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ గ్రోత్కి అడ్డుపడుతుంది. నెపోటిజం, టాలీవుడ్లో నెపోటిజం లేదు, బాలీవుడ్లో ఉంది, అందుకే టాలీవుడ్ టాప్లో ఉంది అంటాను అనుకుంటారేమో. లేదు, నెపోటిజం అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంది, దట్ ఇంక్లూడ్స్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఆల్సో. కానీ ఇక్కడ తేడా ఏంటంటే టాలీవుడ్లో నెపోటిజం అనేది ఇండస్ట్రీలోకి రావడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ లేకపోతే కష్టమే. కానీ బాలీవుడ్లో అలా కాదు, అక్కడ నెపోటిజంతో ఇండస్ట్రీలోకి రావడమే కాదు, అదే పనిగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేసే అరాకొర యాక్టింగ్లకి అవార్డులు కూడా నెపోటిజంతో దక్కించుకుంటున్నారు. సో బాలీవుడ్లో ఈ నెపోటిజం పీక్స్లో ఉండటం వల్ల మంచి యాక్టర్స్కి కాకుండా బిలో యావరేజ్ యాక్టర్స్కి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దాంతో మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు రావట్లేదు. బాలీవుడ్ పని అయిపోయింది అని అనలేం, కానీ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే టైటిల్ని మాత్రం బాలీవుడ్ పోగొట్టుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం బాలీవుడ్ యాక్టర్స్కి కూడా అర్థమైంది. అందుకే సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ తెలుగులో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. యాక్టర్సే కాదు, బాలీవుడ్ ప్రొడ్యూసర్లు కూడా తెలుగు సినిమా మీద, తెలుగు డైరెక్టర్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. బాలీవుడ్కి ఇంతకు ముందు ఉన్నంత ప్యాంపరింగ్ లేదు, ఏది పడితే అది తీసే రోజులు పోయాయి. సో బాలీవుడ్ యాక్టర్లు, డైరెక్టర్లు కాస్త తెలివిగా ఆలోచించి మంచి కంటెంట్తో వస్తే కానీ టాలీవుడ్కి పోటీ ఇవ్వలేరు. దాటడం తర్వాత సంగతి, పోటీ ఇవ్వలేరు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కింద కామెంట్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వచ్చాడు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, బాయ్ బాయ్.